నాట్ దిస్ వే. హూ ఆర్ యూ? ఒక మీడియా అధిపతిగా యూ హ్యావ్ ఎవర్ రైట్. కానీ మీరు నిన్న మాట్లాడినటువంటి మాట కొన్ని కోట్ల మందిని హర్ట్ చేసిందన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు సమాధానం చెప్పకపోతే కండక్ట్ ఏ డిబేట్. వెంకటకృష్ణ గారికి, నా మిత్రుడు వెంకటకృష్ణ ఉన్నాడు, నేను వస్తాను డిబేట్కి. దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి 1-to-1 డిబేట్ పెట్టమనండి. ఐ విల్ కమ్. మీరు చేసిన కరెక్ట్ ఏంటి, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ఏంటి, అమరావతి ప్రజలను దోచుకుంటున్న విధానం ఏంటి నేను అడుగుతా, సమాధానం చెప్పండి. మీరు నిన్న తొలి పలుకులో రాసినట్టుగా మావిగన్ మీద, మావిగన్కి ఫేవర్గా, మావిగన్ ఎలా కరెక్ట్ ప్రపోజలో నేను వస్తా. దమ్ము ధైర్యం ఉంటే మీ ఏబిఎన్ ఛానల్కి పిలవండి డిబేట్కి నన్ను. మావిగన్ మీరు అమరావతిని ఎలా దోచుకుంటున్నారో నాకు తెలుసు, నేను వస్తా. అమరావతి కరెక్టా, మావిగన్ కరెక్టా, పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ఇది ప్రపోజల్ కరెక్టా కాదా అనే దాని మీద నేను యాజ్ ఎ పార్టీగా, యాజ్ అన్ ఇండివిజువల్గా ఐఎమ్ రెడీ టు కమ్ ఫర్ ఎ డిబేట్. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిన్న చిలక పలుకుల తొలి పలుకులో రాసినట్టుగా కరెక్టే అయితే డిబేట్ పెట్టండి. మంచి ఏంటి చెడు ఏంటి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది వదిలేసేసి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తారా? ఇది కరెక్టా నన్ను అడుగుతున్నా. ఇంత పెద్ద విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఏమన్నారో చివరికి వినిపించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొదట్లో వినిపించకూడదు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను రాధాకృష్ణ గారు ఏం మాట్లాడారో వినిపిస్తా. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలు, ఈమె మీ భార్య కాదు, ఈమె నీ చెల్లి అంటే, అవునా ఈమె మా భార్య కాదు నా చెల్లి అంటని, చెల్లెమ్మ నీకు మళ్ళీ పెళ్లి చేస్తానని ఒక పెళ్లి చూపులు చూసి తన భార్యకి భర్తే పెళ్లి చూపులు చూసుకుని పంపిస్తాడంటే, ఎందుకు పంపిస్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఈమె నీ చెల్లి అని చెప్పాడు కాబట్టి. ఏమన్నా సెన్స్ ఉన్నటువంటి కామెంటేనా అది ఆర్కే గారు? ఏమైనా ఒక లాజిక్ కానీ, ఒక సెన్స్ కానీ, ఒక వ్యక్తిత్వం కానీ, అసలు ఒక మనిషిగా ఒక ప్రుడెంట్ మ్యాన్గా, కడుపుకి అన్నం తినేటువంటి వ్యక్తిగా ఆ కామెంటు విఘ్నత కలిగిన కామెంట్ అని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే పొలిటికల్గా మనం ఎంత దూరం వెళ్ళైనా సరే కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేనున్నాను, మోడీ దగ్గర ఊడిగం చేస్తున్నారు, మోడీ దగ్గర సామంతరాజుల్లాగా ఉన్నారన్నాను. ఊడిగం చేస్తున్నారంటే అది పనివాళ్ళు, సామంతరాజుల్లాగా ఉన్నారంటే బానిసలు. సో ఈ కామెంటు పర్మిసిబుల్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి భార్యని చెల్లిగా భావిస్తారంట. ఎవరైనా ఈమె నీ భార్య కాదు నీ చెల్లి అంటే నువ్వు నా చెల్లివి అంటారంట. అదొక తప్పుడు కామెంటు. నెంబర్ 2, చెల్లికి భార్యకి వేరే వాడిని వెతికి పెళ్లి కూడా చేస్తారంట. అంటే మావిగన్ అనేటువంటి దాన్ని సపోర్ట్ చేస్తే మీ విషయం, మీ అక్కసు ఈ స్థాయిలో ఉంది. ఏంటి తప్పే ఉంది? నేను ఆర్కే గారు నేను అడుగుతున్న తప్పే ఉంది చెప్పండి. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మొత్తం మీద కలిపి 40 లక్షల మంది జనాభా ఉన్నారు. హైవే కనెక్టివిటీ ఉంది. ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అద్భుతమైన రాజధాని రెడీ అవుతుంది. అప్పు చేయాల్సిన పని లేదు. మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చుకొని మనం 3 ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవచ్చు. అటు గుంటూరు అభివృద్ధి చెందుతుంది, ఇటు విజయవాడ అభివృద్ధి చెందుతుంది, ఇటు మధ్యలో ఉన్నటువంటి మచిలీపట్నం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఉన్నటువంటి పోర్టు ట్రస్టు, గుంటూరులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విద్యా రాజధానిగా, రాష్ట్రంలోని విద్యా రాజధాని, విజయవాడ వచ్చేసరికి ఇండస్ట్రియల్ క్యాపిటల్గా చేసుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్. దీంట్లో రాంగ్ ఏముంది అంటున్నా నేను. ఎందుకు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు తక్కువ రాజధాని ప్రాంతంలో జనాలు లేరు. జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలు. 73,000 మందితోటి నువ్వు ఒక రాజధాని ఏర్పాటు చేసి గట్టిగా 40 అడుగులు తవ్వితే 30 అడుగుల్లోపే నీళ్లు పైకి ఓట ఉండే కృష్ణానది పక్కన ఒక రాజధాని అపాయింట్ చేసి దానికి అడుగుకి 15,000 నుంచి 18,000 వరకు ఖర్చు పెట్టి, ఈ 18,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టు దాంట్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే దాంట్లో 7,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసేసుకొని రాజధాని ప్రాంతాన్ని ఒక ఏటీఎంగా తయారు చేసుకోవటం వల్ల మీకు కూడా షేర్ వస్తుంది కాబట్టి, మీ పత్రికకు కూడా షేర్ వస్తుంది కాబట్టి, దోచుకున్న దాంట్లో మీకు షేర్ వస్తుంది కాబట్టి మీరు మావిగన్ అనే దాన్ని సపోర్ట్ చేయరు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి. ఎందుకంటే అమరావతి రాజధానిగా డబ్బులు వాళ్ళు తినాలి, దాంట్లో షేర్ మీకు పంపించాలి. కాబట్టి అమరావతిని వ్యతిరేకించేవాడు ఎవడైనా పెళ్ళాన్ని చెల్లిగా చూసుకోవాల్సిందే.
ఒకసారి ఆలోచించండి ఈ కామెంట్ గురించి అని అడుగుతున్నాను నేను. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రపోజలే అయ్యి ఉండవచ్చు, మీకు నచ్చి ఉండకపోవచ్చు. మీ ప్రపోజల్ మీకెంత గొప్ప, మీ పిల్లోడు మీకెంత గొప్ప, వాళ్ళ పిల్లోడు వాళ్ళకంత గొప్ప. ఎవరి థాట్ ప్రాసెస్ వాడదు సార్. ఇప్పుడు నేను 3 రాజధానులు, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకి తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తిని. మావిగన్ ప్రపోజల్ సీమ్స్ టు బి గుడ్, సీమ్స్ టు బి ప్లెజెంట్. మావిగన్ అనే ప్రపోజలు రాష్ట్ర ప్రజలకి అప్పుల భారం లేకుండా, ఆల్రెడీ కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్గా ఉన్నాయి గుంటూరు అండ్ విజయవాడ. ఇన్ బిట్వీన్ ఎక్స్పాన్షన్ అవ్వటానికి చాలా ప్లేస్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ కూడా, మచిలీపట్నం దగ్గర పోర్టు కనెక్టివిటీ ఉంది. ఇవి 3 కూడా 2 జిల్లాలని కలిపే హైదరాబాద్ సిటీలాగా, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా 2 సిటీలు కలిపి ఒక రాజధాని ప్రాంతంగా చాలా త్వరగా మీరన్న రాజధాని ప్రాంతం డెవలప్ అవడానికి అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ అనదర్ కపుల్ ఆఫ్ డికేట్స్. 25-30 సంవత్సరాలు అయితే కానీ అమరావతికి ఒక షేప్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ఇంకొకటి, అమరావతిలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడితే ఎప్పుడు కూలిపోద్ది ఎవరికి చెప్పలేని పరిస్థితి. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిట్ సాయిల్ ఫర్ కన్స్ట్రక్షన్, ఇట్స్ అ లూజ్ సాయిల్. బంగారు పంటలు పండేటువంటి భూములు తీసి చేయవద్దు అని చెప్పటం, ఆల్టర్నేటివ్ దానికంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈజ్ అ బెటర్ ఆప్షన్ అని ప్లాన్ బి అని ఆయన చెప్పిన దాంట్లో తప్పేంటుందని అడుగుతున్నా. ఈ విధంగా చెబితే పెళ్ళాలని చెల్లెళ్ళని చేసేస్తారు. సో మీరు మీ ప్రపోజల్ కరెక్టో కాదో నాకు తెలీదు. ఇదంతా ఎందుకు అంటే, నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో జరుగుతున్న ప్రతి యాక్టివిటీలో కూడా, రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి, ఇంత సీరియస్గా ఈ ప్రభుత్వం కమిట్మెంట్ అయ్యి ఉంది అంటే కారణం ఏంటి అంటే, ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెట్టకుండా అమరావతి క్యాపిటల్గా ఉండటం అనేది రాష్ట్ర ప్రజలకు ఎంత ఉపయోగం నాకైతే తెలియదు. కానీ అమరావతి క్యాపిటల్గా ఉండటం అనేది లింగమనేని రమేష్కి, హెరిటేజ్ సంస్థకి, లింగమనేని రమేష్కి సంబంధించి చాలా సంస్థలకి, నారాయణకి, నారా లోకేష్కి, వాళ్ళ బంధువులకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాజెక్టు. కారణం ఏంటి అంటే, భూములు 1000 ఎకరాల భూములు వీళ్ళు కొనుక్కున్న కారణంగా. ఇదిగో నా పక్కన ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అలైడ్, తెలుగుదేశం పార్టీ, నారాయణ, వీళ్ళందరూ కూడా కొనుక్కున్నటువంటి సేల్ డీడ్స్. సగానికి సగం సేల్ డీడ్లు, కొన్ని 100 ఎకరాల సేల్ డీడ్లు. రాజధాని అసైన్ భూముల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అదే. వీళ్ళు ఇన్ని వేల భూములు దోచుకొని, ఆ భూముల రేట్లు ఎక్కడ పోతే అమరావతి పోతే అని ప్రజల జెండా పక్కన పడేసి అమరావతిని ప్రమోట్ చేయాలి అంటే కారణం ఏంటి అంటే, వాళ్ళ భూములకి ఆస్తుల విలువ పెంచుకోవటం. దీంట్లో ప్రథమంగా లబ్ధి పొందుతుంది లింగమనేని రమేష్. నేను ఈ ఒక మాట చెప్పి ముగిస్తా. సరదాగా నేను ఒక అప్లికేషన్ వేసిన ఈ మధ్యకాలంలో ఆర్టీఐలో. అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతిలో ఏం ప్రాజెక్టులు జరుగుతున్నాయి అని. దీనికి ఏపీసీఆర్డీఏ కమిషనరు రిప్లై ఏమిస్తాడు అంటే, కాపీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ ది టెక్నికల్ శాంక్షన్స్ ఇష్యూడ్ టు ది ప్రాజెక్ట్. అమరావతికి సంబంధించి ప్రాజెక్టులు ఏమేమైతే ప్రాజెక్టులు జరుగుతున్నాయో, ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నదా, ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది ఏమైనా ఉన్నదా అంటే, దీనికి గౌరవనీయులైనటువంటి కమిషనరు రాయపూడి అమరావతి వారు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అంటే, ఈ సమాధానం కూడా ఇప్పుడండి 7/1/2026 మొన్న జనవరిలో వచ్చిన సమాధానం ఇది నాకు. దీన్ని ఏమంటారంటే, నో సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఫైల్స్, నోట్స్, అప్రూవల్స్ అండ్ కరస్పాండెన్స్ రిలేటింగ్ టు ఫైనాన్షియల్ ప్రొసీజర్ ఫర్ ప్రాజెక్ట్ వర్క్స్ అంటే నో సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. నెంబర్ 3, డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ డిపార్ట్మెంట్ వైజ్, కాంట్రాక్ట్ వైజ్, ఐఆర్ఆర్ ఇంక్లూడింగ్ నేమ్ ఆఫ్ ది కాంట్రాక్టర్, ఏజెన్సీ, వర్క్ ఆర్డర్ నెంబరు, అమౌంట్ శాంక్షన్డ్, అమౌంట్ రిలీజ్డ్, డేట్ ఆఫ్ పేమెంట్ అంటే
నో సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. Number 4, kindly provide the total expenditure incurred for the so-and-so project along with the year-wise breakup అంటే no such information is available. సిఆర్డీఏ వాళ్ళు ఇస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిఆర్డీలో ఏం వర్క్ జరుగుతున్నాయి, నో ఇన్ఫర్మేషన్. ఎవడెవడికి డబ్బులు పే చేశాడు, నో ఇన్ఫర్మేషన్. అమౌంట్ ఏ ప్రాజెక్ట్ వర్క్స్కి బ్రేకప్ ఎంత జరుగుతుంది, నో ఇన్ఫర్మేషన్. మరి నో ఇన్ఫర్మేషన్ కాడికి ఇన్ని వేల మంది అధికారులు దేనికి అంటున్నాను నేను. ఈ ఇన్ఫర్మేషన్ కూడా LRMOU STMT 0 RTI డేటెడ్ 7/1/2026 నాకు సిఆర్డీఏ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. మరి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర, ఐ డోంట్ నో, ప్రజలే తేల్చుకోవాలి. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు దిగుతున్నటువంటి హెలికాప్టరు ఖర్చులు ఏమైనా ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వానికంటే నేనేమడిగాను అంటే ది టోటల్ అమౌంట్ పెయిడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద స్టేట్ బడ్జెట్ ఫర్ హైరింగ్ హెలికాప్టర్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫర్ ది ట్రావెల్ ఆఫ్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ 2024 టు టిల్ ది డేట్ అంటే నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అండ్ ది నో ట్రావెలింగ్ అలవెన్స్ పెయిడ్ బై ది డిపార్ట్మెంట్ టిల్ ది డేట్. మరి పవన్ కళ్యాణ్ గారు ఎగురుతున్నటువంటి హెలికాప్టర్లకి ఎవరు డబ్బులు కొడుతున్నారు? గంటకి తిరుగుతున్నటువంటి మాదాపూరు విజయవాడకి తిరుగుతున్న హెలికాప్టర్కి ఎవరు డబ్బులు కడుతున్నారు అంటే ఈ డబ్బులు కడుతుంది, ఈ ఫ్లైట్లు అరేంజ్ చేస్తుంది లింగమనేని రమేష్. దేర్ ఇస్ నో పాయింట్. లింగమనేని రమేష్ జనసేన పార్టీ ఆఫీస్ పెట్టించింది ఆయనే తెలుగుదేశం ఆయనే ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్కి హెలికాప్టర్లు, స్పెషల్ హెలికాప్టర్లు ఏం కావాలంటే అక్కడికి, ఏ దీవికి కావాలంటే ఆ దీవికి హెలికాప్టర్లు ఎగురుకుంటా పోయి మొత్తం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ మొత్తం పెట్టుకుంటుంది లింగమనేని రమేష్. కారణం ఏంటి అంటే ఇదిగో అమరావతిలో కోటాను కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు, ఆ భూములకి రాజధాని ప్రాంతం ఒక ఏటీఎం లాగా ఉన్న విషయం మీద తొలిపొలికి రాయవే రాధాకృష్ణ గారు. తొలిపొలికి రాయిరా, తొలిపొలుకులు రావా, పెన్ను కదలదా, పెన్నులో ఇంకుండదా? మా విగన్ అని ఒక ప్రపోజల్ మాజీ ముఖ్యమంత్రి పెడితే మాత్రం పెళ్ళాలు చెల్లెళ్ళు అయిపోతారు, చెల్లెళ్ళు పెళ్ళాలు అయిపోతారు. పెళ్ళాలకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తారు, చెల్లిగా ఆమెకి పిలిచి శ్రీమంతం చేసి పంపిస్తారు. సిగ్గుండాలి మాట్లాడటానికి. కాదు సార్, మనం చేస్తేనేమో సంసారమా, ఎదుటివాడు చేస్తేనేమో వ్యభిచారమా, మనం చేస్తేనేమో రాజధాని ప్రాంతం సూపరా, ఎదుటివాడు చేస్తేనేమో రాజధాని ప్రాంతంలో దమ్ము లేదు, డబ్బులు లేవు, వాళ్ళు దోచుకుంటారా? మనం వెళ్ళి మోడీ దగ్గర కాళ్ళ మీద పడితేనేమో రాష్ట్ర ప్రజల సౌరభ్యం కోసమా? గత ప్రభుత్వంలో వెళ్తేనేమో నా కేసులు మూసేసేస్తున్నారండి, నా కేసులు వదిలేయండి అంటం కోసమా? ఎటు వెళ్తున్నాం జర్నలిజంలో మనం అంటున్నా నేను. మనం కాస్త జర్నలిస్టు అని పేరు పెట్టుకున్నందుకు, 4 రోజుకి ఒక అన్నం తింటున్నందుకు, అశుద్ధం కాదు కదా మనం తినేది, అన్నమే కదా, అన్నం తింటున్నందుకు ప్రజల అడ్జస్ట్మెంటు, ప్రజల అండర్స్టాండింగు, ప్రజల స్పిరిట్ తోటి మనం కాస్త అని పనిచేయాలి కదా. ఎంత 75 సంవత్సరాల వయసు. ఈరోజు నిద్రపోతే రేపు రేగుస్తామో లేదో తెలియదు రాధాకృష్ణ గారు. సమాజం అలా తయారైంది. గట్టిగా పైన 50 డిగ్రీలు బయట సెల్సియస్ డిగ్రీస్ కొట్టిందంటే ఉంటాం పోతామో తెలియదు. మనుషులుగా పుట్టినందుకు, మనుషులుగా బతుకుతున్నందుకు కాస్త అయినా సరే విఘ్నత ఉండాలి. అరే పలానాడు పోయాడరా రేపంటే అబ్బా ఎంతో కొంత పని చేశాడరా సమాజానికి అనిపించుకోవాలి. కానీ ఇదేమీ జర్నలిజం, ఇదేమీ ఆలోచన, ఇదేమీ బురద జల్లటం? ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మనం, ప్రజల కోసమే బతుకుతున్నాం అనుకున్నటువంటి మనం కాస్తైనా వాస్తవాలు మాట్లాడకపోతే పర్లేదు, ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లేటప్పుడైనా సరే కాస్త ఆలోచించుకొని బురద జల్లండి. నేను రాజకీయాల్లో అందరు సచ్చిళ్ళే అని నేను అనటంలా. ఒక పాలసీగా, ఒక ప్రభుత్వం ఒక పాలసీగా ఆయన గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది అపోజ్ చేసేటువంటి హక్కు ఎవ్రీ సిటిజన్ విల్ హ్యావ్ ఎ రైట్ టు అపోజ్, బట్ నాట్ ఇన్ దిస్ వే. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి భార్యలందరూ చెల్లెళ్ళు అయిపోతారా సార్? ఎన్ని లక్షల మంది వాళ్ళకి 40% ఓటింగ్ వేసినటువంటి ప్రజలు, నాయకులు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఒక మాట అన్నందుకు చెడుగుడు ఆడాం మేము గత 5 సంవత్సరాలు. వాళ్ళని మంత్రులైనా కూడా చెడుగుడు. అసెంబ్లీలో ఒక మహిళ గురించి ఏం మాట్లాడతారా మీరు? రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరి గారి గురించి ఎట్లా మాట్లాడతారు? సిగ్గుందా మీకు అని చెడుగుడు ఆడుకున్నాం వాళ్ళని.
మన ఛానల్లోనే కదా సార్ చెడు కూడా ఆడుకునింది. మరి మీరు మాట్లాడే భాష, మీరు మాట్లాడే ఇళ్లలోకి సంబంధం లేని, రాజకీయాలతో సంబంధం లేని ఆడపిల్లల్ని, ఆ రాజకీయాలతో సంబంధం లేని మహిళా తల్లుల్ని, రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో కూర్చుని ఉండేటువంటి భార్యలు చెల్లెళ్ళని చేసేస్తే, చెల్లెళ్ళకి చేసి మళ్ళీ చెల్లెళ్ళకి మళ్ళీ పెళ్లి చేసేస్తే, ఆ పెళ్లి చేసి మళ్ళీ శ్రీమంతం చేసేసే స్థాయికి మీ రాజకీయం, మీ యొక్క జర్నలిజం దిగజారింది అంటే ఇంతకంటే ఇంకా దుర్మార్గకరమైనటువంటి విషయం ఇంకేమైనా ఉన్నదా? ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను. మీడియా పనిచేయాలి. మీడియా బ్రోకరిజం చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా, బ్రోకరిజం అంటే తప్పుడు సంకేతాలు వద్దు. డబ్బులు తీసుకొని మీరు ఏ ఎజెండా ప్రమోట్ చేయమంటే ఆ ఎజెండాను ప్రమోట్ చేసేటువంటి బ్రోకరిజం ఉండకూడదు. ఆ బ్రోకరిజం ఉంటే ఇదిగో ఇట్లా తయారవుతాయి వ్యవస్థలు. మనం ముంచాలనుకున్న ప్రభుత్వాన్ని ముంచుతాం, తెంచాలనుకున్న ప్రభుత్వాన్ని తెంచుతాం, చేయాలనుకున్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజలే నష్టపోయేది. ఈరోజు గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు చిమ్మినటువంటి విషయం, మేము చిమ్మినటువంటి విషయం, ప్రభుత్వం మారింది. కానీ ఏం జరుగుతుంది? ప్రభుత్వం మారి ఏం జరుగుతుందో? ప్రజలకు మంచి జరుగుతుందా? ప్రభుత్వం మారి ఎవరి జేబులు నింపుతున్నాయి అంటే నారా లోకేష్ జేబులు నిండుతున్నాయి, చంద్రబాబు నాయుడు జేబులు నిండుతున్నాయి, పవన్ కళ్యాణ్ జేబులు నిండుతున్నాయి. నిరుపేదలు ఇంకా పేదలు అవుతున్నారు. 3 పూట్ల తినేవాడు 2 పూట్లకు వచ్చాడు, 2 పూట్ల నుంచి 1 పూటకు వచ్చాడు. ఈరోజు పండించిన పంట, పత్తికి పండించిన పంటకి మద్దతు ధర లేక, ఉద్యోగాలు లేక, జీవన ప్రమాణాలు లేక, ఇంకా జీతాలు పెరిగిన జీతాలు తగ్గిపోయి, ఆరోగ్యశ్రీ అటకెక్కి, ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్లు రాక, స్కాలర్షిప్లు రాక, ఫీజు రీఎంబర్స్మెంట్ రాక, రోడ్లెక్కి అన్నమో రామచంద్ర నడిచే ప్రతిరోజు ఇక్కడ చూసుకుంటే ధర్నా చౌక్లో కొన్ని వేల మంది డాక్టర్ల దగ్గర నుంచి, క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర నుంచి, క్లాస్ 2 ఎంప్లాయీస్ దగ్గర నుంచి, మున్సిపల్ వర్కర్ల దగ్గర నుంచి, హెల్త్ వర్కర్ల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి రాని వర్గం ఏది, బాధపడని వర్గం ఏంది? ఇలాంటి ప్రభుత్వాలను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నందుకు 5.5 కోట్ల మంది ప్రజలు అనుభవిస్తున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మీరు మొయ్యాలి అనుకుంటే, ఇలాంటి ప్రభుత్వం ప్రజల నుంచి మళ్ళీ ప్రభుత్వాన్ని మొయ్యాలి అనుకునేటువంటి మీ ఆలోచన వల్ల ఏం లాభం జరుగుద్ది?